శ్రీకాకుళంలో రహదారులు నరక కూపాల్లో తయారయ్యాయి. పొరపాటు ఎవరైనా ఈ రోడ్లపై ప్రయాణించాడో వారి పని ఇంకా అంతే. ఎందుకంటే ఎక్కడ గొయ్యి ఉంటుందో, ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియక సిక్కోలు వాసులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు శ్రీకాకుళం సిటీ వాసులు బయట అడుగు పెట్టాలంటే జడుచుకుంటున్నారు. చిరు వర్షాలకే రోడ్లు జలమయమవుతున్నాయి. ప్రతిసారి ఇది ప్రహసనంగా మారుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు గుంతలమయమయ్యాయి. మరోవైపు అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థతో రోడ్లు చెరువుల మాదిరి కనిపిస్తూ ఉంటాయి. వర్షం పడిన గంట తర్వాత కానీ రోడ్లపైకి జనం అడుగు పెట్టలేరంటే శ్రీకాకుళం కార్పొరేషన్లో రోడ్లు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు శ్రీకాకుళంలో చిన్నపాటి వర్షం పడిందంటే స్కూళ్ళు ప్రతి దగ్గర కూడా సెలవిచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అదే విధంగా కాంప్లెక్స్ దగ్గరికి అడుగు పెట్టే పరిస్థితి లేదు, బస్సుకి నడుచుకొని వెళ్లే పరిస్థితి లేదు. అదే గర్భిణీలు గాని చిన్నపిల్లలకు గాని తీసుకుని వస్తే కాలు జారి ఎక్కడ పడతారో, వాళ్ళ ప్రాణాలు ఎటువైపు వెళ్తాయో తెలియని పరిస్థితి ఈ రోజు శ్రీకాకుళంలో ఏర్పడింది. శ్రీకాకుళం చుట్టుపక్కల కూడాను అన్ని రోడ్లు కూడాను దిగ్బంధం చెందుతున్నాయి. దానికి వ్యతిరేకంగా నేను ఈరోజు చెప్తున్నాను, శ్రీకాకుళంకి అయితే రోడ్లేసాము, అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు కానీ శ్రీకాకుళంకి అభివృద్ధి చెందట్లేదు. వర్షాకాలం వచ్చిందంటే సిటీ లిమిట్స్ లో 90% రోడ్లు జలమయమవుతున్నాయి. ప్రధానంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నీట మునిగిపోతూ ఉండడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి ఇలిసిపురం మీదుగా రామలక్ష్మణ జంక్షన్ వరకు, రైతు బజార్ నుంచి చిన్న బజార్ రోడ్ అంతా డ్రైనేజీ నీటితో నిండిపోతుంది. దుర్గంధంతో ప్రజలు ముక్కు మూసుకుని నీటిలోనే నడవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా ఆర్టీసీ కాంప్లెక్స్ అతి చిన్న వర్షం పడినా మునిగిపోయే ప్రమాదం, కాలువలు బాగలేక వాటర్ ఫ్లో అయ్యి వచ్చే పరిస్థితి అనేది వస్తుంది. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది అనేది పడుతున్నారు. అదేవిధంగా ఈ మధ్య వరుసగా కురిసిన వర్షాలకి పిఎన్ కాలనీ కానీ, డిసిజిబి కాలనీ కానీ, ఇందిరానగర్ కాలనీ కానీ అనేకమైన కాలనీలు జలమట్టమై దిగ్బంధం అయ్యాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని, అలాగే మనకి రైతు బజార్ రోడ్డు చాలా విపరీతమైనటువంటి వరద రోడ్డు మీదకి వచ్చి ముడుకుల్లో వచ్చి దీంట్లో మహిళలు పేషెంట్లు వీళ్ళందరూ ప్రయాణిస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది జిల్లా యంత్రాంగం స్పందించి వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కాలువలు పూడుకుపోయాయి. పూడుకుపోవడం వల్ల, కాలువలు క్లియర్ చేయకపోవడం వల్ల ఏదో పైన తప్ప పర్మనెంట్ పరిష్కారం అనేది అధికార యంత్రాంగం అక్కడ చూపట్లేదు. నిత్యం రద్దీగా ఉండే తోటపాలెం రోడ్లలో బైక్పై వెళితే సర్కస్ చేసినట్లే ఉంటుంది. సిటీలో రోడ్ల విస్తరణ జరగకపోవడం వల్ల పెద్ద పల్లెటూరును తలపిస్తుందని పట్టణవాసులు వాపోతున్నారు. నగరపాలక సంస్థగా మారిన పన్నుల వసూలు మినహా పెద్దగా మార్పు కనిపించడం లేదంటున్నారు. ఇరుకు రోడ్లు గుంతలమయం అవడంతో పిల్లలు సైకిల్పై స్కూల్కి వెళితే తిరిగి సక్రమంగా ఇంటికి వస్తారా అన్న డౌట్ తల్లిదండ్రుల మదిలో మెదులుతోంది. వర్షం పడిందంటే సెలవు పెట్టేస్తున్నారట విద్యార్థులు. ఎక్కడ గుంతలు ఉన్నాయో ఏమో తెలుసుకునే అవకాశం కూడా ఉండటం లేదని, రోడ్లు మొత్తం కాలువల మాదిరి నీరు ఉంటుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వర్షం పడితే నిన్నటి వర్షంకి అయితే కనీసం రోడ్లు కాలువలేవో రోడ్లేవో కూడా తెలియక కొన్ని బళ్ళు దిగిపోవడం కూడా జరిగాయి కాలువల్లో. ఇక్కడ కృష్ణా పార్క్ దగ్గర కానీ, అలాగే కృష్ణా పార్క్ అవతల కానీ, ఇలా డే నైట్ దగ్గర కానీ మొత్తం ఇక్కడ డే నైట్ నుండి సరస్వతి మాల్ వరకు మునిగిపోయింది. మళ్ళీ డే నైట్ నుండి 7 రోడ్ వరకు కూడా మునిగిపోయింది. ఏ వీధిలోకి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా బాగా వాటర్తో ఇదైపోతుంది. అలాగే కాంప్లెక్స్ కానీ ఎక్కడ కూడా కాలువలు పూడిక గట్ట తీయకపోవడం వల్ల, బయటకు వాటర్ వెళ్ళకపోవడం వల్ల వాహనాలు చాలా ఇబ్బంది పడడం. కానీ నిన్న అసలు తిరగలేకపోయాం ఎవరం కూడా. రోడ్లు అంటే ఎవరం కూడా బళ్ళు తిప్పలేకపోయాం. బళ్ళు ఎక్కడి వరకు నీరుండిపోయి అందరం కూడా బళ్ళు ఆపుకొని ఉండాల్సిన పరిస్థితి, కానీ తిరగడానికి అయితే అవకాశం లేదండి. అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోతున్న శ్రీకాకుళం పట్టణంపై అధికారులు, పాలకులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు సిక్కోలు వాసులు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థతో పాటు రోడ్ల విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.